హాయ్ అండి అందరికీ. ఇక్కడైతే కొత్త మామిడికాయ పచ్చడి పెడుతున్నాము మేము. మామిడికాయలను అయితే తెప్పించి ముందు రోజు నైట్ అయితే వాటర్లో అయితే నానబెట్టాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాటిని బయట తీసి ఆరబెట్టాము. ఇలా ఆరిన వాటిని ముందు కాడలు తీసేసి అదే సొన్న తీసేసి అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసాము. ఇలా కట్ చేసిన ముక్కలను అయితే ఒక్కొక్కటిగా తీసుకొని వాటికి ఉన్న జీడు డస్ట్ని అయితే తుడిచాము. ఈ కాయలు అయితే మాకు 5 రూపీస్కి ఒకటైతే పడింది. మేము 80 కాయలని అయితే తీసుకున్నాము. ఈ 80 కాయల్ని మేము ఇలా చిన్న ముక్కలుగా అయితే కొట్టించి ఇట్లా తుడిచి అయితే పెట్టాము. ఇవి ఇప్పుడు ఎంతెంత ఉంటాయి అనేది ఈ గిన్నెతోనైతే మేము కొలుస్తున్నాము. అన్నీ తుడవడం అయిపోయాక అవి అయితే కొలిచాము. ఎన్ని కేజీలు అవుతుందని అయితే చూసాము. మాకైతే ఈ గిన్నె ఒక్కటి వచ్చేసి కేజీ అయినాయి. ఇలా మాకైతే మొత్తం 12 కేజీలు అయినాయి. 1 కేజీ ముక్కలకు 100 గ్రాముల కారం కలపాలి. ఉప్పు వచ్చేసి 250 గ్రాములు కలపాలి 1 కేజీ ముక్కలకి. ఇలా ఈ క్వాంటిటీతో కారం సరిపడనైతే మేము కలిపాము. ఉప్పు కూడా అదే కొలతలతో సరిపడనైతే కలిపాము. ఇలా ఇది ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఒక వెడల్పాటి పాత్రలో వేసుకొని. ఇది పచ్చళ్ళు అంటే చాలా పని ఉంటుంది, చూడ్డానికైతే కనబడదు, రోజంతా పని పడుతుంది. 1 కేజీ ఎల్లిగడ్డలు అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాము. ఇంకా 250 గ్రాములు మెంతులు వేయించి వాటిని మిక్సీ పట్టి పెట్టుకున్నాము. అట్లాగే 250 గ్రాముల జీలకర్ర కూడా వేయించాము, వాటిని కూడా మిక్సీ పట్టాము. అయితే ఇంకా 250 గ్రాముల ఆవాలు మాత్రం ఎండబెట్టాము, వాటిని డైరెక్ట్ మిక్సీ పట్టాము. ఇప్పుడు ఇందులో మొత్తం 1 కేజీ ఎల్లిగడ్డ పేస్టు, అన్నీ పావు కేజీ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ మూడింటిని అయితే మిక్సీ పట్టి వేసాము. ఇలా వేసిన తర్వాత అన్నిటిని అయితే బాగా కలుపుకున్నాము. ఇక్కడైతే మేము ముందుగానే పోపు చేసి పెట్టుకున్నాము. ఇది బాగా చల్లారనివ్వాలి. ఈ పోపు కోసం అయితే 2 కేజీల పల్లి నూనె వేసాము. అది వేడైన తర్వాత ఒక 20 గ్రాముల ఎండుమిరపకాయలు వేసాము, 20 గ్రాముల జీలకర్ర వేసాము, మెంతులు వేసాము, ఆవాలు వేసాము, వెల్లుల్లిపాయలు వేసాము. ఇవన్నీ వేసి పోపు చేసి చల్లారనిచ్చాము. ఆ చల్లారిన పోపునైతే ఇందాక కలిపిన కారంలో కలిపాము. ఇలా నూనెతో చేసిన పోపుని ఈ కారంని అయితే రెండైతే బాగా మిక్స్ చేసాము. ఇలా చేత్తోనైతే వీటిని కంప్లీట్గానైతే కలపాలి. ఈ ఆయిల్ కారము అనేది అయితే అంతటా మంచిగా కలపాలి. ఇలా అంతా కలిపిన తర్వాతకి అయితే కొన్ని ముక్కలు వేసుకుంటూ కలపాలి. ఇలా నిదానంగా కొన్ని ముక్కలు వేసుకుంటూ కారం అంతా ముక్క మధ్యలోకి కూడా మంచిగా ఇమిడేలాగా అయితే నిదానంగానైతే కలపాలి. ఇలా కొన్ని ఎందుకు కలపాలి అంటున్నా అంటే ఎలాగో 2 రోజుల తర్వాతకి మళ్ళీ దీన్ని మిక్స్ చేయడం ఉంటుంది, అప్పుడైతే మొత్తం కంప్లీట్గా కలుస్తుంది. అందుకని ఇలా కొన్ని కలుపుకుంటేనైతే ఒక జాడీలోకి అయితే వేసుకోవాలి. ముక్కలన్నీ ఇట్లా స్టెప్ బై స్టెప్ కలిపి ఒక జాడీలోకి అయితే ఎత్తుకోవాలి. ఇలా అంతా జాడీలోకి ఎత్తడం అయిపోయిన తర్వాతకి వాటికైతే కొంచెం పసుపు నూనె రాసి కుంకుమ పసుపు బొట్లు అయితే పెట్టాలి. పైనుంచి ఒక క్లాత్ అయితే గట్టిగా కట్టేయాలి, కట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 రోజుల తర్వాత అయితే మేము ఇలా మళ్ళీ బయటికి తీసాము దీన్ని. ఇలా 2 రోజుల తర్వాత అయితే ఖచ్చితంగా కలపాలి, ఎందుకంటే ఉప్పు తక్కువ ఉందంటే చట్నీ మొత్తం బూజొచ్చి ఖరాబ్ అయిపోతుంది. ఇంకా ఉప్పు చెక్ చేయడం కోసం అయితే ఇలా ఖచ్చితంగా తీసైతే కలిపి చెక్ చేసుకోవాలి. మాకైతే అన్నీ పర్ఫెక్ట్గానే సరిపోయాయి, ఏమీ కలపాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఇలా మేమైతే మ్యాంగో పికిల్ అయితే చేసుకున్నాము. మీరు కూడా కొత్త మామిడికాయ పచ్చడిని ఇలానే పెడతారా, వేరేలా పెడతారా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్